small magnet, consider this atom itself as a small magnet, and this small magnet is allowed while it is passing through the slits అయిన వెంటనే the small magnet will pass through the non-homogeneous magnetic field. ఈ non-homogeneous magnetic field గుండా when a atom is traveling, this atom which itself is considered to be a small magnet, let its magnetic moment capital M, pole strength P, length L అని మనం అనుకుంటే, ఈ pole strength P అనేది now the atom is supposed to have two poles, one at one B point, the other one at A point. రెండు A B point అనేవి two end points of magnet అనుకుంటే, now this magnet is passing through the non-homogeneous magnetic field. non-homogeneous అంటే magnetic field ఒకటేలాగా ఉండదు కాబట్టి ఒక ఎండ్ దగ్గర B అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తే ఇంకొక ఎండ్ ఆఫ్ ది యాటమ్ దగ్గర దెర్ విల్ బి చేంజ్ కదా, దట్ చేంజ్ ఈజ్ గివెన్ బై dB/dy. సో ఎంత చేంజ్ వచ్చింది అంటే dB/dy మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయింది. ఆ చేంజ్ అనేది మైనస్ అయి ఉండొచ్చు, ప్లస్ అయి ఉండొచ్చు. నౌ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ద కేస్ వేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అదర్ ఎండ్, అండ్ దిస్ ఇంక్రీజ్ ఈజ్ గివెన్ బై B + dB/dy. అయితే ఈ యాటమ్ అనేది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ స్ట్రైట్, అన్ని యాటమ్స్ ఒకటే డైరెక్షన్లో వెళ్ళాలని రూల్ లేదు. ఫర్ సపోజ్ దిస్ యాటమ్ ఈజ్ స్లైట్లీ మేకింగ్ అన్ యాంగిల్ theta with the external field అనుకుంటే, then the total force acting on that is not the magnitude but the parallel component multiplied, magnetic field value multiplied with the parallel component is the external force acting on this magnet. ఈ మ్యాగ్నెట్ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అంటే magnetic field into parallel component of that atom. So what is the parallel component? L cos theta. What is the magnetic field? B + dB/dy. So ఒక చోటేమో B ఫోర్స్ పనిచేస్తుంది, ఇంకో చోటేమో B + dB/dy into L cos theta ఫోర్స్ పనిచేస్తుంది. So this is the amount of magnetic field acting. What is the force acting ante? Force, whenever we are placing a magnet in the external magnetic field, మ్యాగ్నెట్ అనగానే ఏముంటుంది, మ్యాగ్నెట్కి డైపోల్ మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ ఈజ్ గివెన్ బై P అనుకుంటే, P పోల్ స్ట్రెంత్ ఉన్న మ్యాగ్నెట్ B ఎక్స్టర్నల్ ఫీల్డ్లో పెట్టినప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈ B వల్ల ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అనే దానికి ఇట్ ఈస్ ఎ బేసిక్ ఫార్ములా గివెన్ బై ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పోల్ స్ట్రెంత్ ఇంటూ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఫోర్స్ యాక్టింగ్ అట్ వన్ పాయింట్ ఈజ్ PB, వన్ ఎండ్ దగ్గర PB, ఎందుకంటే B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పనిచేస్తుంది కాబట్టి PB ఫోర్స్, B + dB/dy into L cos theta ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి అది P కాదు theta, దిస్ ఈజ్ theta. సో సిన్స్ the force acting on another end is P into B + dB/dy into L cos theta. So what is the resultant force? అంటే తేడా ఉంది కాబట్టి సమ్ చేసినప్పుడు మనకు డిఫరెన్స్ వస్తుంది. సో the resultant force is considered as magnetic moment M is equal to resultant force is given by P into dB/dy into L cos theta. So P into dB/dy into L cos theta is the resultant force. అయితే ఇక్కడ P ఇంటూ Bని ఏం చేసుకున్నారంటే M చేసేస్తున్నారు, బికాస్ ఆఫ్ విచ్ నౌ ఇట్ విల్ బి M into dB, L ఉంది కదా, L into B ఈజ్ నథింగ్ బట్ M, మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ L into P, అది B కాదు, L into P. So L into P is nothing but magnetic moment of that atom. LP is equal to M. Replace చేసుకున్నట్లయితే we'll have a formula M into dB/dy into cos theta. So this is the force acting on that atom totally. So now ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యాటమ్ వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది ఏంది, డిస్ప్లేస్మెంట్. యాటమ్ అనేది యాక్చువల్గా స్ట్రైట్ లైన్గా పోయి పడేది కాస్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ చేసిన తర్వాత స్లైట్గా పక్కకు జరిగి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. ఎంత పక్కకు జరిగింది అంటే వాట్ ఈస్ దట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దట్ యాటమ్, దట్ ఈస్ వాట్ వీ నీడ్. సో ద డిస్ప్లేస్మెంట్
is calculated using the kinematic relation. So for this kinematic relation, we are going to first have some assumptions. What are those ante? Silver atom is moving with some velocity. So let the velocity of the silver atom in the external magnetic field to be considered as small v, and it has to travel some distance to reach photographic plate. Magnetic field start అయినప్పటి నుంచి photographic plate దాకా ఉన్న distance ని capital L అని we are assuming the things, and అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫోటోగ్రఫిక్ ప్లేట్ దాకా వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది. దట్ టైమ్ ఈజ్ గివెన్ బై స్మాల్ టీ అనుకుంటే, అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా, వాట్ ఎవర్ ఫోర్స్ దట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ది యాటమ్, దట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ m ఇంటూ ఏ. ఏ అంటే యాక్సిలరేషన్ ఆఫ్ ది యాటమ్, m అంటే మాస్ ఆఫ్ ది యాటమ్. Now we know what is mass of the mass of the atom is already known because it is of silver, it is a silver atom, and force we have already calculated. Kabatti acceleration can be replaced with F by m. And what is the formula for calculating displacement ante half d is equal to half at square. This standard formula from kinematic relations. Our relation lo direct ga manam d is equal to half into f into a t square తీసుకుంటాం. ఇప్పుడు ఏ బదులు ఏం వచ్చింది మనకి, f by m వచ్చింది. f అంటే ఏంది, m cos theta dB by dy. సో f బదులు అది వచ్చేసింది, హాఫ్ బదులు హాఫ్ వచ్చేసింది, స్మాల్ m అంటే మాస్, తర్వాత టీ స్క్వేర్ ఉంది కదా, టీ అంటే టైం టేకెన్ మనకు డైరెక్ట్గా వీ కెనాట్ క్యాలిక్యులేట్, బట్ వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వెలాసిటీ బికాస్ వీఆర్ యూజింగ్ ఎలక్ట్రిక్ ఓవెన్. ఎంత కరెంటుని మనం ఎలక్ట్రిక్ ఓవెన్కి ఛార్జ్ చేయడానికి పంపిస్తే దానికి ప్రపోర్షనేట్గా వెలాసిటీ అనేది వస్తుంది. సో ఫ్రమ్ దట్ రిలేషన్ వీ కెన్ అబ్టైన్ వెలాసిటీ అండ్ ఎల్ అనేది డిస్టెన్స్ కొలిచేయచ్చు మనం. సో దీస్ టూ ఆర్ ది నోన్